ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ప్రియులారా, దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని కనపరుస్తూ ఉన్నా. ఉదయకాలం దేవుని వాక్యము మత్తయి సువార్త 9వ అధ్యాయం 28వ వచనం. మత్తయి 9:28. ఇద్దరు గుడ్డోళ్ళు రోడ్డు మీద వెళ్ళిపోతూ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు అన్న మాట, ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా? వాళ్ళు అంటారు, నమ్ముచున్నాము. పిల్లల, ఈ ఉదయకాలం మన జీవితంలో మనకి నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యం. ఏదైనా కార్యం జరగాలంటే మన హృదయంలో కాన్ఫిడెన్స్, బలమైన నమ్మకం ఉండాలి. నమ్మకాన్ని బట్టి దేవుడు ఏ కార్యమైనా మనం చేస్తాడు. మన జీవితాల్లో దేవుడు అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరగాలి, కావాలి అని అనుకుంటే మనకు నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడుగుతున్నాడు ఆయన. ఎందుకు అలా అడిగాడు? వాళ్ళకి అవసరం ఉంది, వాళ్ళకి చూపు కావాలి, ఖచ్చితంగా వాళ్ళు దానికోసం ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభు ప్రత్యేకంగా ఎందుకు అడిగాడు? వారి నోటంటే ఏమొస్తుంది, ఏం మాట్లాడతారు అని అడిగాడు. కాబట్టి నీ జీవితంలో ఒక నమ్మకం అంటూ పెట్టుకోవాలి. జీవితం బాగుపడొద్దని నమ్మాలి, స్వస్థ వస్తుందని నమ్మాలి, కుటుంబం సమాధానంతో ఉంటుందని నమ్మాలి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మాలి, అనారోగ్యం పోతుందని నమ్మాలి. మనకు దేవుని నమ్ముకున్న ఒక పేరు ఉంది, క్రైస్తవులు. అంటే ఇంకో పేరు ఏంటంటే విశ్వాసులు, బిలీవర్స్ అంటారు. బిలీవర్స్ అంటే ఏంటి? విశ్వాసం కలిగిన వారు. వీఆర్ బిలీవర్స్. మనం విశ్వాసం కలిగిన వాళ్ళం. విశ్వాసం కలిగిన మనకే విశ్వాసం లేకపోతే దేవుడు కార్యాలు ఎలా చేస్తాడు? ఈ దినాల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తారు, కానీ విశ్వాసం లేని ప్రార్థన చేయడం వల్ల వారి కార్యాలు జరగట్లా. దేవుడు ఉన్నాడని, దేవుడు కార్యం చేస్తాడని, దేవుడు అద్భుతాలు చేస్తాడని నమ్మవల్ని కదని హెబ్రీ 11:6లో పౌలు రాస్తూ అంటాడు, దేవుడు ఉన్నాడని మీరు నమ్మవల్ని కదా అంటాడు. కాబట్టి ఉదయకాలం ఇది చేయగలడని నువ్వు నమ్ముతున్నావా? నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బంది తొలుగుతాయని నువ్వు నమ్ముతున్నావా? నీకు బిడ్డలు పుడతారని నువ్వు నమ్ముతున్నావా? అప్పులు తీరిపోతాయని నమ్ముతున్నావా? అనారోగ్యం నుంచి స్వస్థత నమ్ముతున్నావా అని ప్రభు ప్రశ్న వేసినప్పుడు నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా, నేను నమ్ముతున్నాను అని. ప్రియులారా, ఈ ఉదయకాలం బహు జాగ్రత్తగా మెలకు కలిగి వినాలి. మన జీవితాల్లో నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యం. నమ్మాలి. నమ్ముటి నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని ప్రభు ఏనాడో సెలవు ఇచ్చాడు. విశ్వాసంతో నిలబడినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఎందుకు సహాయం చేయడు? చేస్తాడు. నీకు నువ్వు నమ్ముతున్నావా అని అడిగినప్పుడు మనం నమ్ముతున్నాం ప్రభు అని చెప్పాలి. ఆ హృదయంలోంచి ఆ మాట రావాలి. ఎవరైతే ఎదురు చూస్తారో, కనిపెడతారో, దేవుడు చేయగలడని విశ్వాసంతో ఉంటారో వారికి ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రతి దేవుని బిడ్డ, నమ్మకం నీకుందా? ప్రభు స్పష్టంగా వాళ్ళని అడుగుతున్నాడు, ఇది నేను చేయగలని మీరు నమ్ముతున్నారా? మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ఎప్పుడు కూడా నమ్మకం చాలా ప్రాముఖ్యమైంది. ప్రార్థన చేసేటప్పుడు మనం ఇది కార్యం దేవుడు చేస్తాడనే విశ్వాసంతో ప్రార్థన చేయాలి, కానీ ఏదో ప్రార్థన చేసేసామని అనుకుంటే కుదరదు. ఈ కార్యం దేవుడు చేయగలడో, ఖచ్చితంగా దేవుడు చేసి తీరుతాడు అనే నమ్మకం మొదటి హృదయంలో పుట్టాలి. చాలాసార్లు అవిశ్వాసం, అపనమ్మకంలో పడిపోయి మనం ఇది జరగదేమో, నా బతికింతేనేమో, ఎన్నాళ్ళు చూసి ఇలాగే ఉంటానేమో, ఇంకా నేను స్థిరంగా ఉండలేనేమో, నా బతికింతేనేమో అని ఒక నిరాశతో ఉంటే ఉదయకాలం దేవుడు చేయగలడు అని నువ్వు నమ్మితే నీ జీవితంలో అద్భుతం జరుగుద్ది. శిష్యులు కూడా ఆనాడు యేసు ప్రభుతో మరి అవిశ్వాసంతో ప్రవర్తించారు. ధోని అటు ఇటు చల్లాచెదరైపోతున్నప్పుడు, అల్ల కొడుతున్నప్పుడు వాళ్ళు అంటారు, మీరు నశించిపోతున్నాం ప్రభు, నీకు చింత లేదు అన్నారు. వాళ్ళ హృదయంలో వచ్చి ఆ భయము, ఆందోళన పట్టుకుంది ఏమైపోద్దని. వెంటనే ప్రభు లేచి గద్దించి, అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహపడ్డారన్నాడు ఆయన. ఎందుకే మీకు అనుమానం వచ్చింది? నేను మీతో లేనా? మీ పక్షంగా నేను లేనా అని ప్రభు అడుగుతున్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాలం నీతో ప్రభు ఉన్నాడన్న సంగతిని ఎప్పుడు మర్చిపోద్దు. కార్యాలు చేసే ప్రభు నీతో ఉన్నాడన్న సంగతి మర్చిపోద్దు. అద్భుతాలు చేసే దేవుడు నీతో ఉన్నాడన్న సంగతి మర్చిపోద్దు. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు, నీతోనే ఉంటున్నాడు ఆయన. ఈ రోజు వరకు నువ్వు ఉన్నావంటే దేవుడు కృపలో ఉన్నావు కనుక ఎటువంటి పరిస్థితిలో కూడా అపనమ్మకం రానివద్దు. నమ్ముతున్నావా? ప్రభు అడుగుతున్నాడు, ఇది నేను చేయగలను నమ్ముతున్నావా? ఒకే విశ్వాసంతో మనం అనాలి, నేను నమ్ముతున్నా ప్రభు, ఐ బిలీవ్ ఇట్, నేను నమ్ముతున్నాను అని నువ్వు నిజంగా అన్నట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. విశ్వాసంతో ఉండంతే. సాతాను అంటాడు ఇది జరగదు, సాతాను అంటాడు ఇది అవ్వదు, దీనివల్ల మీకు ఏం జరిగేదేమీ లేదంటాడు. కానీ నువ్వు విశ్వాసంతో నమ్మితే దేవుడు అద్భుతం చేస్తాడు. ఏలియా ప్రార్థన చేశాడు, వర్షం ఆగిపోయింది. మనలాంటి మనుషులే, బైబిల్ చెప్తుంది. ఎందుకు ఆగిపోయింది? అతను నమ్మకంతో ప్రార్థన చేశాడు. ప్రియులను గమనించాలి.
ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నమ్మకంతో దేవుడు కనిపెట్టు. దేవుడు ఖచ్చితంగా నీ బాధలు పోతాయని నమ్ము, నీ కష్టాలు పోతాయని నమ్ము, నీ యొక్క బాధ తొలగిపోద్దని నమ్ము, నీ అనారోగ్యం పోతుందని నమ్ము, నీ అప్పులు తీరిపోతాయని నమ్ము, నీ కన్నీరు దేవుడు తుడుస్తాడని నమ్ము, బిడ్డలు పుడతారని నమ్ము, ఉద్యోగం వస్తుందని నమ్ము. నమ్మకంతో నువ్వు కార్యం చేయి. మోకరించి ప్రభు దగ్గర అడుగు. నేను నమ్ముతున్నాను ప్రభు అని అడిగితే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. అదే అడుగుతున్నాడు వాళ్ళని, మీరు నమ్ముతున్నారా, మీకు చూపిస్తాను. మేము నమ్ముతున్నాం ప్రభు అన్నాడు. నువ్వు కూడా ఒక మాట అన్నాడు, ప్రభు నేను నమ్ముతున్నాను, నా జీవితంలో నువ్వు అద్భుతం చేస్తావని నేను నమ్ముతున్నాను, ఆశ్చర్యకార్యం చేస్తావని నమ్ముతున్నాను. నువ్వు ఆ మాట పలికినప్పుడు ఖచ్చితంగా ప్రభు కార్యం జరిగిస్తాడు. ప్రియులారా, ఈ ఉదయకాలం నమ్మకంతో నువ్వు ప్రయాణం చేయి. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. అవిశ్వాసం, అపనమ్మకం రానివద్దు. అవిశ్వాసం కానీ అపనమ్మకం కానీ ఎప్పుడు నీ దరిదాపులకు రానివద్దు. అది ఉంటే నీ జీవితంలో అద్భుతాలు నువ్వు చూడలేవు, ఆశ్చర్యకార్యాలు చూడలేవు. నమ్ముతున్నాను అనే ఒక విశ్వాసంతో నువ్వు ముందుకు సాగిపో. అలా సాగిపోయినప్పుడు కొన్ని అద్భుతాలు నీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు. అనుమానం లేకుండా దేవుడు కార్యం జరిగిస్తాడు. కాబట్టి ఉదయకాలం ఈ మాటలు వింటే ప్రియ దేవుని బిడ్డ, విశ్వాసంతో ముందుకు సాగిపో, దేవుడు కార్యాలు జరిగిస్తాడు. దేవుడిని దీవించునుగా. గాడ్ బ్లెస్ యు. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, దేవుడిలో ముందుకు సాగండి. గాడ్ బ్లెస్ యు.